నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆక్వా డెవిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన జరిగిన కృష్ణా రివర్ క్రాసింగ్ పోటీలలో సంగం జాగర్లముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులు 20 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా 31 నుండి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో 3వ బహుమతి సాధించిన పిట్టు నాగబ్రహ్మారెడ్డిని సంగం జాగర్లముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులైన పొదిల వాసు నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సంగం జాగర్లముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యుడైన జి అర్జున్రావు సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా జాగర్లముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు కలిసి అర్జున్రావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, బాల, రాఘవరెడ్డి, జనార్దన్, రాఘవ, నిరంజన్, పాలడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చి మా స్విమ్మింగ్ మేము చేసి వెళ్ళిపోతాం. మొత్తం వీళ్ళు కూడా నిన్ను గడ్డిపాట బాలాగా ఇక్కడ సన్మానించుకునేది ముఖ్య మాట్లాడి సెలవు కప్పండి. ఏం సెలవు కప్పి కూడా ముప్పై 4 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. ఇటీవల పదవి విరమణ పొందాను. ప్రతిరోజు కూడా ఈ స్విమ్మింగ్ కోసమని సంగం జాగర్లముడి మా మిత్రులు వస్తాంతో పాటుగా వస్తాం. ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఇల్లు ఈత ఆఫీస్ తప్ప వేరే వ్యవహారం లేదు. కానీ ఇప్పుడు పదవి విరమణ చేశాను. మరి ఆఫీస్ అనేది లేదు. ఇంక 24 గంటలు మా మిత్రులతోనే ఈ స్విమ్మింగ్ దగ్గరే నా జీవితం గడుపుతానని, మరి ఇంత గొప్ప ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ మిత్రులకి, మరి ఈ స్విమ్మింగ్ అసోసియేషన్లో ఒక మెంబర్గా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి ఎంత పెద్ద ఘన సన్మానం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు చేయడానికి నేను మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ జాగర్లముడి వచ్చి ఈత వేస్తున్నాం, కానీ మేము ఏ రోజు కూడా పోటీల్లో పాల్గొనాలని స్ఫూర్తితో అర్జున్రావు గారు, కోరపాటి వెంకటరమణ వీళ్ళు వెళ్ళారు ఫస్ట్. తర్వాత వాళ్ళ స్ఫూర్తితో మేమంతా వెళ్ళాము. ఈ పిల్లలు కూడా కృష్ణానది 1.5 కిలోమీటర్న్నర ఈదారు. ఇది 2వసారి వీళ్ళిద్దరు, ఈ పిల్లలు వీళ్ళు కూడా. అట్లానే ఒక 20 మంది పిల్లల దాకా వెళ్ళి రివర్స్ క్రాసింగ్ చేశారు. మా గ్రూపులో బ్రహ్మారెడ్డి గారని ఆయన థర్డ్ ప్లేస్ వచ్చిందండి. అంటే అది మా 90 మందిలో థర్డ్ ప్లేస్ అంటే చూడండి అంత ఇది కూడా మాకు మా జాగర్లముడి తరఫున ఆయన వచ్చినందుకు ఆయనకు కూడా సన్మానించుకుంటున్నాము. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెనాలి టీడీపీ కార్యాలయం టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని అంతటి అపారానుభవం ఆలపాటి రాజాకు ఉందని తెలిపారు. అంతేగాక గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కూటమి కోసం తృణప్రాయంగా త్యాగం చేయడం అభినందనీయమని, నిత్యం ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తి ఆయనని అన్నారు. తెనాలంటే ఒక చరిత్ర. ఏది స్టార్ట్ అయినా ఇక్కడ నంబర్ 1. ఇక్కడ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు ఇక్కడి నుంచి చూసి నేర్చుకోవాల్సిందని చెప్పారు. మరి అలాంటి నియోజకవర్గంలో మీ అందరి పెద్దలు అనుభవమైనటువంటి మీ దగ్గర పనిచేసే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతూ, ఖచ్చితంగా ఈ 20 రోజులు మీకు అందుబాటులో ఉంటూ మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, మీకు చేదోడు వాదడుగా మీరు అనుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చి మేమేదో పెత్తనం చేసేది కానీ అజమాయిషి ఏముండదు. మీ అందరి సహకారంతో మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అదంతా టీం వర్క్. తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మనం అందరూ రీచ్ కావడానికి కృషి చేద్దామని చెప్తూ, ఈ సందర్భంగా ఒకటి మీకు గుర్తు చేస్తున్నాను. ఇందాక నేను ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఉదయం కలిశాను, లోకేష్ బాబు గారిని మొన్న కూడా కలవడం జరిగింది.
ఈరోజు మధ్యాహ్నం బీఫామ్ ఇచ్చేటప్పుడు మీ అందరు అభిమాన నాయకుడు అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజా అంటారు మీరందరూ, ఆయన కూడా కలవడం జరిగింది. అన్నగారు మేము ఇట్లా తెనాల్లో ప్రిపరేషన్ మీటింగ్ పెట్టాం, మీరు రమ్మంటే ఆయన ఒకటే చెప్పాడు, తమ్ముడు నేను రాను అన్నాడు. ఏమంటే అక్కడ ఉండేదంతా అందరూ ఎమ్మెల్యేలే మా వాళ్ళని చెప్పాడు ఆయన. అంత నమ్మకం ఉంది మీ మీద. నేను వచ్చేది ఏముండదు అంటే మధ్యలో వస్తాను, అందరూ అక్కడ టీం బాగుంది, చాలా కష్టపడే మనస్తత్వం ఉంది, నేను అక్కడ రావాల్సిన అవసరం లేదని కూడా ఆయన చాలా నమ్మకంగా చెప్పాడు. మొన్న నేను 2 రోజుల క్రితం వచ్చినప్పుడు నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. పెద్ద ఆయన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు, లోకేష్ బాబు గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మన బ్యాక్ ఆఫీస్ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, రాబిన్ శర్మకు సంబంధించి సోదరులు మీ దగ్గర ఉంటారు, మధ్యలో ఎడ కూర్చుంటాడు మా విశ్వనాథ్, ఆయన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల గురించి కూడా అన్నీ నాకు తెలుసు. దానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఏదైతే మనం మిత్ర బృందంగా పోరాడి నాదెండ్ల మనోహర్ గారిని మీరు అందరూ భారీ మెజార్టీతో గెలిపించారు. ఖచ్చితంగా లేదు, ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను సరిదిద్దుకుంటాను, అందరూ కలిసిమెలిసి పనిచేస్తామని కూడా స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి 30 ఓట్లకి ఒకళ్ళని ఏర్పాటు చేసి, ఆ 30 ఓట్లు ఒకళ్ళని ఏర్పాటు చేసిన వాళ్ళు పూర్తిగా వారి యొక్క పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా మరి రాష్ట్ర పార్టీకి తెలియజేయాలి. ఆ తర్వాత ఈ 30 ఓట్లకు ఒకళ్ళు రాసిన వాళ్ళకి 10 మందికి ఒకళ్ళు మళ్ళా యూనిట్ ఇన్ఛార్జ్ మాదిరిగా ఒక పేరు రాసుకొని అవి అందరూ ప్రతి ఓటుని కలిశారా లేదా కలిసి అది మనం ప్రతి ఓటు కలిసి వాళ్ళకి ఓటేమని చెప్పి అడిగినా కూడా బాట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాట్లో పెట్టినప్పుడే మనం కలిసినట్టుగా వాళ్ళకి టిక్కు పడతారు. లేకపోతే అప్పటిదాకా మనం తిరుగుతా ఉన్నా కూడా తిరిగినట్టుగా భావిస్తారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఆ 30 ఓట్లకి ఒకళ్ళని రాసిన లిస్టు ఇప్పటికీ ఇవ్వడం జరగల. కాబట్టి దయచేసి మరి వివిధ ప్రాంతాల్లో ఉన్న నాయకులకి, మరి మండల పార్టీ, పట్టణ పార్టీ అధ్యక్షుల వారికి, ఇంకా తదితరులకు నేను కోరేది ఏంటంటే, ఎటు చేస్తాం మనం వెనక ముందు నిన్న మన ప్రమాణ స్వీకారం ఉన్నది, దాని మీద అక్కడ గ్యాదరింగ్గా పోవటం, ఆ కార్యక్రమం బాగా దిగ్విజయంగా చేసుకునే దాంట్లో భాగంగా తన్మయపడి ఉన్నారు. వచ్చిన తర్వాత అవన్నీ కార్యరూపంలో చేసుకొని ఒకవేళ ఇన్ని కొన్ని కొరవలు ఉంటే ఈ పూట సాయంత్రమో లేకపోతే ఏదో రేపు పొద్దున కల్లా పూర్తి వివరాలతో ఆ 30 మందికి ఒకటి పేర్లన్నీ పూర్తి క్లియర్ చేసి పెట్టి దాని తర్వాత మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే కార్యక్రమం చేయాలి. 11వ తారీఖు లోపు పూర్తిగా 1 టైం ప్రతి ఓటు ఇంటికి వెళ్ళి తిరిగి మన పార్టీ అంతరంగం మొత్తం తెలియజేస్తూ మరి మన ఆలపాటి రాజా గారికి ఫోన్ చేసే విధంగా వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, మరి వైసీపీ చేసినప్పుడు పరిపాలన చేసినప్పుడు ఏ విధమైన దుర్మార్గపు పాలన అందించింది, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అనేది కూడా చెబుతూ మన కార్యక్రమం మన వైపు ఆ ఓటు మళ్ళేటట్టుగా మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ కె ప్రకాష్ తెనాలి ప్రధాన తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఖాతాదారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పోస్ట్ ఆఫీస్ సేవలను ప్రతి ఇంటికి చేరువ చేసే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్లో కూడా ఇండియా పోస్టును ప్రధానమంత్రి ముఖ్యమైన సేవా సంస్థగా గుర్తించినట్లు తెలిపారు. చిన్న చిన్న పట్టణాల్లో సైతం నేడు ఇండియా పోస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. లాజిస్టిక్ విభాగంలో ఇండియా పోస్ట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైతులకు, సామాన్య ప్రజలకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనేక రకాల సేవలను ఇండియా పోస్ట్ అందిస్తున్నట్లు కె ప్రకాష్ వివరించారు. పోస్ట్ మాస్టర్ ఈ నాగేశ్వరరావు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. The importance of India Post is being felt in the advent of e-commerce. Lot of parcels are being booked, and even small towns in the country is getting large number of e-commerce parcels. So in this context, the government has decided to transform India Post into a major logistic company in the sense department, which will benefit the public, especially in the rural India. So as a part of that, a lot of activities are there in the department. Most important I would like to tell is IT 2.0.
Government of India is completely transforming the IT landscape of India Post to match the logistic requirement. Not only logistics, also other financial inclusion requirements, etc. That is one part. Second, India Post today offers a lot of products to the general public. So through you, through the press, I would like to highlight certain products which every individual, every household should have. So my request is, please educate. As a press, you have an important role to play. Please educate the various products which are available in the post office. Today we are the minister, the Minister of State for Communication is from Andhra Pradesh, Dr. Pramasani Chandrasekhar ji. So yesterday he conducted a meeting of all the chief PMGs. I am chief PMG of Andhra Pradesh. So video conferencing, he had a meeting yesterday of all the chief PMGs in the country and emphasized one point. We have large number of branch post offices in every village. There is a branch post office. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఓట్ చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలన ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని అన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ఓటర్లు భావించారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆ పార్టీకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రాంతంలో విజిబుల్గా, క్లియర్గా అభివృద్ధి అనేది కనిపించాలి. మీరు ఢిల్లీ వెళ్ళి చూస్తే ఈ రోజున రోడ్లన్నీ చాలా ఫిల్తీగా ఉన్నాయి. అంటే కనీసం చెత్త తీసుకెళ్లే మెకానిజం కూడా ఆయన బిల్డ్ చేయలేకపోయారు. ఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, లేకపోతే హర్యానా నుంచి కానీ చాలామంది వస్తారు. రోజు రోజుకి క్రౌడెడ్ అవుతూ ఉంది. అక్కడ వాటర్ సప్లై కానీ, ఆ జనాభా పెరుగుదలకు కావాల్సిన డ్రైనేజెస్ కానీ, వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి లేదు. నేను అక్కడ తిరిగినప్పుడు ఎమ్మెల్యేలు కూడా, అసలు ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఇంకా థర్డ్ టైం కూడా ఇదే గవర్నమెంట్ చూడాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. మీరు అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే ఎన్డీఏ కానీ, బీజేపీ కానీ మరి 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం, ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచే విధంగా, వాళ్ళకి డబ్బు పెంచే విధం, ఒక విజన్ తోటి ఇండియాని ప్రపంచంలో ఒక మంచి పొజిషన్కి తీసుకువెళ్ళేటువంటి మోదీ గారి విజన్ కానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కానీ, అదేవిధంగా తెలుగువారు, అంటే మన తెలుగువారు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ప్రచారం చేయటం, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్సెస్ అందరూ కూడా, బీజేపీలు వాళ్ళందరూ వచ్చి ఢిల్లీలో ఉండి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ఉంటే డెవలప్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. అదేవిధంగా నేను ఇందా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన ప్రెస్లో మాట్లాడినప్పుడు కొన్ని ఆయన చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. ఒకటి ఢిల్లీ పొల్యూషను, పొలిటికల్ పొల్యూషను రెండూ ఉన్నాయి ఢిల్లీలో. ఎందుకంటే కంటిన్యూస్గా ఫైటింగ్ ఇది తప్పించి ప్రోగ్రెసివ్గా కలిసి అలా వర్క్ చేయటం తెలియకపోవటం కేజ్రీవాల్ గారికి. రెండోది ఆయన ఏమి వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఢిల్లీలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసినటువంటి పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన వచ్చిన విధానం ఆ రోజు అవినీతి రహిత సమాజం గురించి వచ్చి, మరి ఆయన అంటే అలాంటి వాళ్ళు తప్పులు చేస్తా పోతా ఉంటే ఏంటంటే ఈ అవినీతిని, ఈ కరప్షన్ మనం ఎప్పటికీ మార్చలేం అనేటువంటిది సమాజంలో వస్తుంది. దాన్ని కూడా హర్షించరు ప్రజలు. వీటన్నిటి దృష్ట్యా ఈ రోజున అపజయం ఆయనకి. ప్రభుత్వం అందిస్తున్న రైతు సంబంధిత సంక్షేమ పథకాలు అందించిన స్థాయిలో రైతులకు అందేందుకు వీలుగా ఆధార్ తరహాలోనే విశిష్ట గుర్తింపు సంఖ్యలో ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. ఇటీవల కాలంలో రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు నకిలీ రైతులు పొందుతున్నట్లు నిర్ధారణ అయిందని, దీనిని అడ్డుకునేందుకు విశిష్ట గుర్తింపు సంఖ్య విధానాన్ని తెచ్చారని, దీని ద్వారా నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని ఆమె తెలిపారు. రైతులకు కూడా ఒక యూనిక్ ఐడి, ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఒక యూనిక్ ఐడి ఎలా ఉందో అలాగే ప్రతి రైతుకు కూడా యూనిక్ ఐడి ఒకటి క్రియేట్ చేయాలనేది మన ప్రభుత్వం యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇందులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో
ప్రాథమికంగా కొన్ని రైతు సేవా కేంద్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు. మరి ఉన్నటువంటి లోపాలను సవరించి ఇప్పుడు అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే ప్రక్రియను ప్రారంభించమని గౌరవ కమిషనర్ అండ్ డైరెక్టర్ మనకి అగ్రికల్చర్ వారు మనకి ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా భూ యజమానులు వారి యొక్క మరి ఆధార్ కార్డు, అలాగే 1B పాస్బుక్ జిరాక్స్ కాపీ వీటన్నిటిని పట్టుకొని మీ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అంతా కూడా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసి ప్రతి భూ యజమానికి ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి పర్మనెంట్గా ఉండేటువంటి రికార్డు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.